హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఒక తండ్రి తన కొడుకుతో కొన్ని కఠినమైన విషయాలను చెప్పాల్సి వచ్చింది. ఆ విషయాలను ఏ కొడుకు అయితే పాటిస్తాడో అతను తన సంసార జీవితంలో ముందుకు వెళ్తాడని, లేదంటే జీవితాంతం తన భార్య పిల్లలతో, తన కుటుంబ సభ్యులతో బాధలు పడాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కొడుకు అయినా సరే ఈ విషయాలను తండ్రి మాట ప్రకారం విని మీ జీవితాలను అల్లరిపాలు కాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల మా వీడియో అనేది 10 మందికి చేరేలా మీరు సహకరించిన వారు అవుతారు. ఒకటవది, కట్టుకున్న నీ భార్యను నీ తల్లిని ఎప్పుడూ కూడా కలపాలని ప్రయత్నించకు. దూరంగా ఉన్న భూమి ఆకాశం రెండూ కూడా కలిసినట్టే ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ కలవకుండా వేరువేరుగానే ఉంటాయి. అలాగే అత్త ఎప్పుడూ కూడా కోడలికి తల్లి కాలేదు, అలాగే కోడలు ఎప్పుడూ కూడా అత్తకి కూతురు కాలేదు, గుర్తుంచుకో. కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు చూసి ఎప్పుడూ ఇలా ఉంటారని భ్రమపడకు. ఎప్పుడు ఎవరికి ముడుతుందో వారికే తెలియదు. అత్తా కోడళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతుంది. ఎవరో కొందరు మాత్రమే కలిసి ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఇలాంటి వారిని ఒక్కటిగా చూడడానికి ప్రయత్నించకు. రెండవది, ఏ భార్యకైనా భర్త జీతం గురించి సరిగా ఎంత వస్తుందనేది చెప్పకూడదు. ఎందుకంటే మొత్తం జీతం తెలిస్తే నా భర్తకు ఇంత జీతం వస్తుందా అని గర్వం పెరగవచ్చు. వృధాగా అనవసరపు ఖర్చులు పెట్టవచ్చు. తలపొగరుతో నిన్నే లెక్క చేయకుండా చూడవచ్చు. కాబట్టి ఏ భర్త కూడా తన మొత్తం జీతాన్ని భార్యలకు చెప్పకూడదు. మూడవది, నీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండమన్నారు కదా అని ఎక్కువ రోజులు అక్కడే తిష్టవేయకు. కూతురు ఎన్ని రోజులు ఉన్నా పర్లేదు, కానీ అల్లుడు ఎక్కువ రోజులు ఉంటే ఏ అత్తమామలైనా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కూతురైతే అన్నీ తెలిసినది. వారి పరిస్థితులను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది. కానీ నిన్న మొన్న వచ్చిన అల్లుడికి ఎలా తెలుస్తుంది? అతనికి ఏదో ఒకటి పెట్టలేరు కదా, మర్యాదలు చేస్తూ ఉండాలి. కొన్ని రోజులంటే ఎవరైనా చేస్తారు, కానీ నెలలు నెలలు ఎవరు చేస్తారు చెప్పండి? వారి కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు మసలుకోవాలి. నాలుగవది, నీ యొక్క తల్లిదండ్రులతో కానీ నీ సోదరులతో కానీ ఏదైనా సమస్యలు ఉంటే వాటి గురించి నీ భార్యతో చెప్పి నీ భార్య ముందే వారిని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నీ కుటుంబం పరువు నువ్వే తీసుకున్నవాడివి అవుతావు. అంతేకాకుండా నీ తల్లిదండ్రులను, నీ సోదరులను నీ భార్య చిన్నచూపు చూసే అవకాశం ఉంది. తప్పు దొరికింది కదా అని చీటికి మాటికి వారిని దెప్పి పొడిచే అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళతో ఒంటరిగా కలిసి పరిష్కరించుకో. అంతేకాని నీ భార్య ముందు వారిని చులకన చేయొద్దు. ఇంత మంచి భార్య అయినా సరే ఆమె ముందు నీ కన్నవారిని, నీ తోబుట్టులను చులకన చేసి మాట్లాడవద్దు. ఐదవది, నాకు అవకాశాలు రావడం లేదని, నాకు తగ్గ జాబు రావడం లేదని, ఆ దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడో అని ఎప్పుడూ కూడా సాకులు చెప్పొద్దు. అందిన అవకాశాలను వచ్చిన చిన్న జాబ్ అయినా సరే అందులో చేరండి. మీకు తగ్గ జాబ్ కాకపోయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా దాన్ని దైవప్రసాదంగా భావించి చేయండి. రాబోయే రోజుల్లో అదే నీకు పెద్దగా మారవచ్చు. లేదా పెద్ద జాబ్ వచ్చేదాకా వచ్చిన దాన్ని చేసుకో. అంతేకాని కాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని వదులుకోకు. దేవుడు నిన్ను పరీక్షించడానికే ఇలా చేస్తున్నాడేమో. ఏ పని చేయకుండా ఉండే కన్నా వచ్చిందాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. ఏ పని చేయకుంటే సమాజం నీకు విలువ కాదు కదా, మనిషిగా కూడా చూడదు, గుర్తుంచుకోండి. సంపాదన లేని మగాడి జీవితం నరకంలా ఉంటుంది, ఆలోచించుకో. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.